ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం మే మాసం 23వ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము వైశాఖ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి ఏకాదశి మే 22వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 1:12 నుండి మే 23వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 10:30 వరకు తదుపరి తిథి బహుళపక్షం ద్వాదశి మే 23వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 10:30 నుండి మే 24వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 7:20 వరకు నక్షత్రం ఉత్తరాభాద్ర మే 22వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 5:47 నుండి మే 23వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 4:02 వరకు తదుపరి నక్షత్రం రేవతి మే 23వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 4:02 నుండి మే 24వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 1:48 వరకు రాహుకాలం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:12 వరకు యమగండ కాలం మధ్యాహ్నం 3:26 నుండి సాయంత్రం 5:03 వరకు గుళికా సమయం ఉదయం 7:22 నుండి 8:59 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:12 వరకు తదుపరి మధ్యాహ్నం 12:38 నుండి 1:30 వరకు వర్జ్యము అర్ధరాత్రి 2:55 నుండి తెల్లవారుజామున 4:22 వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు అమృతకాలం ఉదయం 10:52 నుండి మధ్యాహ్నం 12:21 వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:39 చంద్రోదయము మే 22వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 2:20 చంద్రాస్తమయము మే 23వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 2:52 సూర్యరాశి వృషభ రాశి జన్మరాశి చంద్రుడు మీనరాశి గుండా ప్రయాణిస్తుంది దిశాశూలం పశ్చిమ. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రోజు ఈ రాశి వారికి మనోవిచారం కలిగించే అనేక సంఘటనలు ఎదురవుతాయి. చిన్న చిన్న విషయాలకు సైతం ఎక్కువగా బాధపడిపోతుంటారు. ఇంటా బయట కూడా ఏర్పడే ప్రతికూల పరిస్థితుల కారణంగా కొంత నిరాశపూరిత ఆలోచనలతో ఈ రోజంతా గడుపుతారు. ఈ రాశి వారు తమ ఆరోగ్యంతో పాటు తమ తండ్రి గారి ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. వాతావరణం మార్పు వల్ల వచ్చే దగ్గు, జలుబు, రొంప, జ్వరం వంటివి ఈ రాశి వారిని కాస్త ఇబ్బంది పెడతాయని చెప్పవచ్చు. అంతేకాకుండా శారీరక సౌందర్యం గురించి కూడా కొంత ఆందోళన చెందుతారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ విషయాల్లో కొంత అనాసక్తితో ఉంటారు. ఈ రాశి వారు ఈ రోజు తోటి వారితో సైతం విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. అకారణంగా దేనికి కోపం తెచ్చుకోకండి. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడం వలన కొన్ని పాత వ్యాధులు సైతం మళ్లీ తిరగబెట్టే అవకాశాలు ఉన్నాయి. మారుతున్న వాతావరణం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది కాబట్టి వాతావరణానికి అనుగుణంగా నడుచుకోవలసి ఉంటుంది. అవసరమైతే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. మొత్తం మీద ఆరోగ్యం పట్ల పూర్తిగా శ్రద్ధ వహించవలసిన రోజని చెప్పవచ్చు. డబ్బు విషయంలో కూడా కాస్త నిర్లక్ష్యంగా ఉంటారు. అయితే వృధా ఖర్చులను నివారించాలి. కొన్నిసార్లు కొన్ని క్లిష్టమైన పరిస్థితులు సైతం ఎదురవుతాయి కాబట్టి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటం ఈ రాశి వారికి ఈ రోజు చాలా ముఖ్యం. ఆదాయం ఉన్నా కూడా అవసరాన్ని బట్టి అప్పులు చేయాల్సి వస్తుంది. వృత్తి ఉద్యోగ రీత్యా సాధారణమైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారు గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ కొన్ని అవకాశాలను జారవిడుచుకునే సూచనలు కూడా కనపడుతున్నాయి. తోటి వారికి మీ సామర్థ్యం స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఇతరుల గురించి ఆలోచించే బదులు మీకు నచ్చిన పనిపై దృష్టి పెట్టండి. ప్రారంభంలో కొన్ని పుకార్లు పుట్టినా కూడా మీరు విజయం సాధించిన తర్వాత పుకార్లు పుట్టించిన వారే మీకు మద్దతునిస్తారు. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఇంటా బయట ఏర్పడే ప్రతికూల పరిస్థితుల కారణంగా కొంత నిరాశ చెందుతారు. చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా బాధపడుతుంటారు. అంతగా ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. మీ సంతానం సైతం మీ అంచనాలకు తగినట్టుగానే ఉంటారు. సరైన సమయానికి భోజనం చేయటం, తగినంత విశ్రాంతి తీసుకోవటం, ముఖ్యంగా మహిళలు వేళకు నిద్రపోవటం వలన చాలా వరకు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఎక్కువగా దేని గురించి చింతించకుండా ఉండటం ఈ రోజు మీకు చాలా అవసరం. సంతానం గురించి కూడా ఆలోచన అవసరం లేదు. ఎందుకంటే మీ అంచనాలకు తగినట్టుగానే వాళ్ళు అనుగుణంగా జీవిస్తారు కాబట్టి కుటుంబంతో కలిసి ప్రయాణించడం వలన మంచి అనుభవం వస్తుంది. కొత్త పనులను ఈ రాశి వారు ఈ రోజు ప్రారంభించవచ్చు. ప్రేమ జీవితంలో ఉన్నవారు ఈ రోజు ఆహ్లాదకరమైన మనస్సుతో ఉంటారు. వైవాహిక జీవితంలో ఉన్నవారు తమ జీవిత భాగస్వామికి కొంత సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. అంతేకాకుండా మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచాలి. ముఖ్యంగా మహిళలు ఈ రోజు యోగా, ధ్యానం వంటి వాటిని దినచర్యలో చేర్చుకోవటం వలన అనారోగ్యం నుంచి దూరంగా ఉండవచ్చు. ఈ రాశి వారు ఈ రోజు
యోగాకు సంబంధించిన కేంద్రాలను ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారస్తులు ఈరోజు అజాగ్రత్తగా ఉండకూడదు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈరోజు ప్రయోజనకరమైన బదిలీలు లేదా ఉన్నతమైన పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని అనారోగ్య సమస్యలు కొంత చికాకు పెడతాయి ఈరోజు. కాబట్టి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. మనోధైర్యాన్ని కోల్పోకండి. అతిగా ఆలోచించకండి. మీ ప్రణాళికలను వీలైనంత రహస్యంగా ఉంచేటందుకు ప్రయత్నించండి. మీరు చేసే పనిలో చిన్న చిన్న మార్పులను చేసుకోండి. కుటుంబం కోసం కొంత సమయాన్ని కేటాయించడం వలన కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు ద్వితీయార్థంలో బంధుమిత్రుల నుండి కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి ఈ రోజు వారి బంధం బలపడుతుందని చెప్పవచ్చు. పెండింగ్ లో ఉన్న పనులు చాలా వరకు ఈ రోజు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్న ఒక పని సఫలీకృతం అవటం వలన మీలో గర్వం శాతం కొంత పెరుగుతుందని చెప్పవచ్చు. అయితే ఇది ఏమాత్రం పనికిరాదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ నుండి మీ చుట్టూ ఉన్నవారు చాలా ప్రేరణను పొందుతారు. ఈ రోజు బీమా పనుల నుండి కమిషన్స్ మరియు కొన్ని ప్రయోజనాలు ఈ రాశి వారికి లభిస్తాయని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు ఈ రోజు చిన్నపాటి ధన నష్టం కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారంలో మరియు కార్యాలయంలో పని విషయంగా మరింత ఒత్తిడి అయితే ఉంటుంది. ఏదైనా పని గురించి సందేహాలు మీకేమైనా ఉంటే గనక ఆ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. అప్రమత్తంగా ఉండండి. కార్యాలయంలో మీ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం చేతికి అందివచ్చే ముఖ్యమైన అవకాశాలను జారవిడుచుకోవద్దు. ఈ రోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవటం, మాటలను నియంత్రించుకోవటం మరియు ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ అతిగా ఆలోచించటం మానుకుంటే రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది. ఈ రోజు పడమర దిశగా కాకుండా ఉత్తర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. ముఖ్యమైన పనుల మీద ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు బయలుదేరే ముందు చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని వెళ్లటం వలన మరిన్ని సత్ఫలితాలను పొందవచ్చు. అయితే ఈ నియమం దైనందిన కార్యక్రమాల్లో భాగంగా ప్రయాణించే వారు పాటించవలసిన అవసరం లేదు. ప్రత్యేకంగా చేసే ప్రయాణాల్లో మాత్రం ఈ నియమాలు పాటిస్తే సరిపోతుంది. శుక్రవారానికి గ్రహాధిపతి శుక్రుడు. శుక్రుని అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి. కాబట్టి శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణు ఆలయాలను దర్శించడంతో పాటు శ్రీ సూక్తం, శ్రీ కనకధారా స్తోత్రం పఠించాలి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం కూడా పఠించడం వలన మరిన్ని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. గ్రహ బలం కొరకు శుక్రవారం నాడు గులాబీ, తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించాలి. శుక్రవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటి స్నానం చేయటం వలన స్త్రీలకు మంచి ఫలితాలు మరియు పురుషులకు దుష్ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం నాడు ప్రేమ, ఆనందాలు, అదృష్టం వంటివి అందించే రోజు. కాబట్టి ఈ రోజు నగలు, ఉపకరణాలు, బట్టలు, అలంకార వస్తువులు కొనుగోలు చేయటం, వివాహం, స్నేహితులను కలవడం, విందు వినోదాలు, డబ్బు విషయాలు మరియు ప్రయాణాల కోసం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఒంటరిగా ఉండటం మానుకోవాలి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.